సదా సంతోషంలో ఉండేందుకు సాక్షి స్థితిలో స్థితులై అనగా తామరాకుపై నీటి బిందువై ఉండండి మిత్రమా. సంతోషము యొక్క ఖజానాతో నిండుగా ఉండి మరియు సంతోషమనే ఔషధంతో ఆరోగ్యవంతులుగా బ్రతకండి మిత్రమా. స్వయాన్ని మార్చుకోవాలి అనే భావన ఉన్నట్లయితే సమూహంలో సఫలత లభిస్తుంది మిత్రమా. శాంతి యొక్క శక్తి అణుబాంబు శక్తి కంటే కూడా గొప్ప శక్తి మిత్రమా. మెప్పించడం, గుర్తింపు, పేరు ప్రతిష్టల కోసం చేసే పనులను సేవ అనరు. సేవ అంటే స్వార్థరహితము మిత్రమా. దేహాభిమానం అన్నిటికంటే పెద్ద బంధనం. దీని నుండి ముక్తులవ్వాలంటే స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకోవాలి మిత్రమా. ఆత్మిక భావాన్ని ధారణ చేసి అందరికీ సమానంగా స్నేహం ఇచ్చినట్లయితే అందరూ సమీపముగా వచ్చేస్తారు మిత్రమా.